టీ20 వరల్డ్ కప్ 2024లో వరుస విజయాలతో అదరగొడుతున్న టీమిండియా మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుని సెమీస్కు మరింత చేరువైంది. శనివారం నాడు యాంటిగ్వాలో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై 50 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ సమిష్టిగా రాణించిన భారత ప్లేయర్లు బంగ్లాను ఏ దశలోనూ కోలుకొనియకుండా తిరుగులేని ఆధిపత్యంతో విజయం సాధించారు. భారత ఆటగాళ్లలో ఫలానా ప్లేయర్ ఒంటి చేత్తో గెలిపించాడు అని చెప్పలేం. బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శివన్ దూబే, రోహిత్ శర్మ ఇలా అందరూ రాణించగా బౌలింగ్లో ఎప్పట్లాగానే బుమ్రా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా రాణించారు. అందుకే ఇది సమిష్టి విజయం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ రాణించినటువంటి హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. విశేషం ఏమిటంటే ఈ వరల్డ్ కప్కు ముందు జరిగినటువంటి ఐపీఎల్లో ఇటు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోనూ ఇంకా కెప్టెన్గాను దారుణంగా విఫలమయ్యి అన్ని విధాలుగా విమర్శలు ఎదుర్కొన్నటువంటి హార్దిక్ పాండ్యా ఈ టోర్నీలో తన బౌలింగ్ తోటి బ్యాటింగ్ తోటి చక్కగా ఆకట్టుకొని ఇండియా విజయాలలో కీలక పాత్ర పోషిస్తుండటం ఇండియన్ ఫ్యాన్స్కు, ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్కు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఈ గెలుపుతోటి ఇండియా దాదాపుగా సెమీస్కు చేరినట్లే. ఇక వరుసగా రెండవ ఓటమితోటి బంగ్లాదేశ్ సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించి ఇంటి ముఖం పట్టింది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్ళినట్టయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. బంగ్లా కెప్టెన్ షాంటో ఆశ్చర్యకరంగా స్పిన్నర్లతోటి ఓపెనింగ్ బౌలింగ్ వేయించాడు. మెహదీ హసన్ వేసినటువంటి తొలి ఓవర్లో రోహిత్ శర్మ కొట్టినటువంటి ఒక 4తో కలిపి మొత్తం 8 పరుగులు వచ్చాయి. మరో స్పిన్నర్ షకీబ్ వేసిన రెండో ఓవర్లో రోహిత్ శర్మ కొట్టిన ఒక 4, కోహ్లీ కొట్టినటువంటి ఒక 6 తోటి కలిపి ఆ ఓవర్లో ఏకంగా 15 పరుగులు వచ్చాయి. షకీబ్ వేసిన 4వ ఓవర్లో రోహిత్ శర్మ ఒక 6, మరో 4 కొట్టాడు. అయితే ఆ తర్వాత బంతికే రోహిత్ శర్మ భారీ షాట్ కొట్టబోయి ఎక్స్ట్రా కవర్లో ఉన్నటువంటి జాకర్ అలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11 బాల్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ ఒక 6, 3 4లతోటి 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఉన్నది కాసేపు అయినా రోహిత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అలా 39 పరుగుల వద్ద ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది. మరోవైపు కోహ్లీ కాస్త నెమ్మదిగానే ఆడుతున్నాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రిషబ్ పంత్ కూడా తొలుత ఆచితూచి ఆడాడు. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా 1 వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. ఆ తర్వాత కోహ్లీ నెమ్మదిగా పరుగుల వేగాన్ని పెంచాడు. ముస్తాఫిజుర్ వేసిన 6వ ఓవర్లో, హుస్సైన్ వేసినటువంటి 8వ ఓవర్లో కోహ్లీ 2 చూడచక్కని 6లు బాది ఊపు మీదకొచ్చాడు. అయితే తాంజిమ్ హసన్ వేసినటువంటి 9వ ఓవర్ తొలి బంతికి ముందుకొచ్చి భారీ షాట్ ఆడబోయిన కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. 28 బాల్స్ ఆడినటువంటి విరాట్ కోహ్లీ 3 6లు ఒక 4 తోటి 37 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కోహ్లీ అవుట్ అయిన తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ వచ్చి రావడంతో తాను ఎదుర్కొన్న తొలి బంతికే భారీ 6 కొట్టాడు. అయితే ఆ తర్వాతి బంతికే కీపర్ లిట్టన్ దాస్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 9వ ఓవర్ వేసినటువంటి తాంజిమ్ హసన్ ఆ ఓవర్లో విరాట్ కోహ్లీ, సూర్య 2 వికెట్లు పడగొట్టి ఇండియాను ఇబ్బందుల్లోకి నెట్టాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. అయితే ముస్తాఫిజుర్ వేసినటువంటి 11వ ఓవర్లో రిషబ్ పంత్ 2 4లు ఒక 6 కొట్టి స్కోర్ వేగాన్ని పెంచాడు. హుస్సైన్ వేసినటువంటి 12వ ఓవర్లో సైతం వరుసగా 6, 4 బాది మంచి ఊపు మీదకి వచ్చాడు రిషబ్ పంత్. అయితే ఆ తర్వాతి బంతికే అనవసరంగా రివర్స్ స్వీప్ షాట్ ఆడి షార్ట్ థర్డ్లో ఉన్నటువంటి తాంజిమ్ హసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మధ్యకాలంలో రిషబ్ పంత్ చక్కగా ఆడుతున్నటువంటి సమయంలో అనవసరంగా రివర్స్ స్వీప్ షాట్ ఆడి చాలాసార్లు అవుట్ అయ్యాడు. గత మ్యాచ్లో కూడా రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 24 బాల్స్ ఆడినటువంటి రిషబ్ పంత్ 2 6లు 4 4లతోటి 36 పరుగులు చేశాడు. అలా 12వ ఓవర్లో 108 పరుగుల వద్ద ఇండియా తన 4వ వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత శివన్ దూబే, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లారు. అయితే తొలుత శివన్ దూబే రన్స్ తీయడానికి తెగ ఇబ్బంది పడ్డాడు. ఒక దశలో 15 బాల్స్ ఆడినటువంటి దూబే 10 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్ మొత్తం పెద్దగా తన ప్రభావం చూపినటువంటి దూబేని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారా అని విసుగొచ్చింది కొంతమంది ఫ్యాన్స్కి. మరోవైపు హార్దిక్ పాండ్యా మెహదీ హసన్ వేసినటువంటి 15వ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టి ఊపు మీదకొచ్చాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. షకీబ్ వేసిన 16వ ఓవర్లో 6 కొట్టిన దూబే కూడా పరుగుల వేగాన్ని పెంచాడు. ఆ తర్వాత తాంజిమ్ హసన్ వేసినటువంటి 17వ ఓవర్లో కూడా ఓ 6 కొట్టాడు శివన్ దూబే. హుస్సైన్ వేసినటువంటి 18వ ఓవర్ తొలి బంతికి 6 బాదిన దూబే ఆ మరుసటి బంతికే మరో భారీ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. 24 బాల్స్ ఆడినటువంటి దూబే 3 6లతోటి 34 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించాడు. పాండ్యా, దూబే ఇద్దరు కలిసి 5వ వికెట్కు 34 బంతుల్లో 53 పరుగులు జోడించారు. చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా రెచ్చిపోయి ఆడాడు. 4లు 6లతోటి విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి 4 కొట్టి
27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని నాటౌట్గా నిలిచాడు హార్దిక్ పాండ్యా. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 5 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇండియా బ్యాటర్లలో ఒక్క సూర్య తప్ప అందరూ సమిష్టిగా రాణించారు. పాండ్యా 50 పరుగులు, కోహ్లీ 37 పరుగులు, రిషబ్ పంత్ 36 పరుగులు, శివన్ దుబే 34 పరుగులు, రోహిత్ శర్మ 23 పరుగులు, ఇలా అందరూ సమిష్టిగా రాణించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. ఇక బంగ్లా బౌలర్లలో తాంజిమ్ హసన్, రిషాద్ హుస్సేన్ చెరో 2 వికెట్లు తీయగా షకీబ్కు 1 వికెట్ దక్కింది. హుస్సేన్ 2 వికెట్లు తీసినా కూడా భారీగా పరుగులు సమర్పించాడు. 3 ఓవర్లలోనే 43 పరుగులు, అంటే ఓవర్కి సగటున 14 పైగా పరుగులు ఇచ్చాడు. షకీబ్, ముస్తాఫిజులు కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక 196 పరుగుల కష్టసాధ్యమైన విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి బంగ్లాదేశ్కు ఓపెనర్లు తాంజిమ్ హసన్, లిప్టన్ దాస్లు శుభారంభాన్నే ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్కు 4.3 ఓవర్లలో 35 పరుగులు జోడించారు. ముఖ్యంగా హసన్ బౌండరీలతోటి స్కోర్ వేగాన్ని పెంచాడు. మరోవైపు నిదానంగా ఆడుతున్నటువంటి లిప్టన్ దాస్ హార్దిక్ పాండ్యా వేసిన 5వ ఓవర్లో 2వ బంతిని 6 కొట్టి ఆ మరుసటి బంతికి మరో భారీ షాట్ ఆడబోయి సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 10 బాల్స్ ఆడినటువంటి లిప్టన్ దాస్ ఒక 6, ఒక 4 తోటి 13 పరుగులు చేశాడు. అలా 4.3వ ఓవర్లో 35 పరుగుల వద్ద బంగ్లాదేశ్ తన తొలి వికెట్ను కోల్పోయింది. 3వ స్థానంలో కెప్టెన్ షాంటో బ్యాటింగ్కు వచ్చాడు. పరుగుల వేగం తగ్గింది. బుమ్రా వేసినటువంటి 6వ ఓవర్లో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి బంగ్లాదేశ్ 1 వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. జడేజా వేసిన 7వ ఓవర్లో 5 పరుగులు, కుల్దీప్ వేసిన 8వ ఓవర్లో 3 పరుగులు మాత్రమే రావడంతో చేయాల్సిన రన్ రేటు భారీగా పెరిగిపోయింది. ఇక లాభం లేదనుకొని హార్దిక్ పాండ్యా వేసినటువంటి 9వ ఓవర్లో బంగ్లా కెప్టెన్ షాంటో 2 భారీ సిక్సర్లు బాదాడు. అయితే కుల్దీప్ వేసినటువంటి 10వ ఓవర్లో తాంజిమ్ హసన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. హసన్ రివ్యూ కోరుకున్న లాభం లేకపోయింది. అలా 9.4వ ఓవర్లో 66 పరుగుల వద్ద బంగ్లాదేశ్ తన 2వ వికెట్ను కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. మరో 10 పరుగుల తర్వాత కుల్దీపే వేసినటువంటి 12వ ఓవర్ తొలి బంతికే తౌహీద్ హిర్దయ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. తౌహీద్ సైతం రివ్యూ కోరుకున్న లాభం లేకపోయింది. బంగ్లాదేశ్ చేయాల్సినటువంటి రన్ రేటు క్రమంగా పెరిగిపోతుంది. మరోవైపు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో రన్స్ రావడం కూడా కష్టంగా మారింది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, బుమ్రా ఇద్దరూ బంగ్లా బ్యాటర్లకు కొరకరాని కొయ్యలా తయారయ్యారు. కెప్టెన్ షాంటో మాత్రము పోరాడుతూనే ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ వేసినటువంటి 14వ ఓవర్లో 3వ బంతికి షకీబ్ అల్ హసన్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 7 బాల్స్ ఆడినటువంటి షకీబ్ ఒక 4, ఒక 6 తోటి 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 98 పరుగుల వద్ద బంగ్లాదేశ్ తన 4వ వికెట్ను కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఇంకా బంగ్లాదేశ్ గెలవాలంటే చివరి 5 ఓవర్లలో 88 పరుగులు చేయాలి. అంటే ఓవర్కు సగటున 17కు పైగా పరుగులు చేయాలి. ఇది దాదాపు అసాధ్యమే. బుమ్రా వేసిన 16వ ఓవర్లో కెప్టెన్ షాంటో భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద హర్షదీప్ సింగ్కి క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. 32 బాల్స్ ఆడినటువంటి షాంటో 3 సిక్స్లు, ఒక 4 తోటి 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 15.3వ ఓవర్ వద్ద 109 పరుగుల వద్ద బంగ్లాదేశ్ తన 5వ వికెట్ను కోల్పోయింది. కొద్దో గొప్ప పోరాడుతున్న కెప్టెన్ కూడా అవుట్ కావడంతో బంగ్లా ఓటమి దాదాపుగా ఖాయమైంది. 16వ ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా కీలకమైనటువంటి షాంటో వికెట్ తీశాడు. ఇక 17వ ఓవర్ తొలి బంతికే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి జాకిర్ అలీ అవుట్ అయ్యాడు. చివర్లో రిషాద్ హుస్సేన్ ధాటిగా ఆడి 10 బంతుల్లో 3 సిక్స్లు, ఒక 4 తోటి 24 పరుగులు చేసి ఓటమి అంతరాన్ని కొంత తగ్గించాడు. అయితే అతను కూడా బుమ్రా వేసినటువంటి 19వ ఓవర్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసి 50 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా బుమ్రా, హర్షదీప్ సింగ్ చెరో 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశారు. అయితే బుమ్రా తన పదునైన బౌలింగ్ తోటి ఎప్పటిలాగానే బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 4 ఓవర్లు వేసినటువంటి బుమ్రా కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కు సగటున 3.2 చొప్పున మాత్రమే పరుగులు ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ కూడా చాలా పొదుపుగానే బౌలింగ్ చేశాడు. ఇక తన అద్భుత బ్యాటింగ్ తోటి హాఫ్ సెంచరీ చేసి నాట్అవుట్గా నిలవడమే కాక బౌలింగ్లో కూడా రాణించినటువంటి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో గ్రూప్ 1లో ఉన్నటువంటి ఇండియా దాదాపుగా సెమీస్కు చేరింది. వరుసగా 2 విజయాలు సాధించినటువంటి ఇండియా సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖాయం చేసుకుంది. సూపర్ 8లో ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్పై గెలిచినటువంటి భారత్ ఇప్పుడు బంగ్లాదేశ్పై సైతం గెలిచి మొత్తం 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లు సాధించినటువంటి ఇండియా సెమీస్ ముంగిట నిలిచింది. ఇండియా యొక్క నెట్ రన్ రేట్ కూడా అద్భుతంగా ఉంది, +2.42గా ఉంది. ఇక గ్రూప్ 1లో మరొక సెమీస్ బెర్త్ కోసము
ఆస్ట్రేలియా దాదాపుగా పోటీలో ఉన్నది. బంగ్లాదేశ్ వరుసగా ఆడినటువంటి 2 మ్యాచ్లలోనూ ఓడిపోయి సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఇక మరొక బెర్త్ కోసము గ్రూప్ 1 నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోటీ ఉంది. అయితే దాదాపుగా ఆస్ట్రేలియానే సెమీస్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది.